ఈరోజు క్రైస్తవుల కోసం ఉపాధి పథకాలు పునఃప్రారంభించాం. 25-26లో 20 కోట్ల రూపాయలు కేటాయించాం. 2000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాం. సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ కింద CEDM కింద ఆధునీకరణకు 5 కోట్లు కేటాయించాం. పెండింగ్ బిల్స్ 6 కోట్లు ఉంటాయి, కూడా క్లియర్ చేశాం. గ్రూప్ 1, గ్రూప్ 2, DSC, టెట్, నీట్, UPSC వీళ్ళకందరూ కూడా శిక్షణ ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని ఉపయోగిస్తున్నాం. మెగా DSC కండక్ట్ చేశాం. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలని భర్తీ చేశాం. మెగా DSC శాశ్వతంగా మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి 26 కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మందికి శిక్షణ ఇస్తే 500 మందికి పైగా సెలెక్ట్ అయ్యారు. నాకు చాలా ఆనందం. భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా ట్రైనింగ్ ఇచ్చి ఎక్కువ మీలో వచ్చే విధంగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీ అందరికీ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎప్పుడు క్రైస్తవుల అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నాం. కూటమి ప్రభుత్వం మీ భద్రతకు గౌరవానికి భంగం కలగనివ్వం. ప్రతి మతాన్ని గౌరవిస్తాం, ప్రతి పేదవాడిని ఆదరిస్తాం. అందరి కోసం పనిచేసే ప్రభుత్వమే ఈ కూటమి ప్రభుత్వం అని మరొకసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.